మిగతా టెక్నీషియన్స్ అందరికంటే కూడా ఎక్కువ ఉంటాయని చెప్పేసి డాన్సర్స్ ఫైటర్స్ ఇవి కంపల్సరీ వాళ్ళకి యూనియన్ ఒక రూల్ ఉంటుంది. అప్పట్లో ఎలా ఉండదు, మా మాస్టర్ కాంట్రాక్ట్ ఇచ్చే వాళ్ళ సాంగ్ కింద తీస్తాం లేదు లేదు, అప్పుడు కూడా యూనియన్ ఉండేది. మాస్టర్స్ దగ్గర అమౌంట్స్ వెళ్ళేవి. సినిమా ఫీల్డ్లోకి కొరియోగ్రాఫర్గా రావాలనుకునేది మీరేం చెప్తారు? కొరియోగ్రాఫర్ అనేది నాట్ ఓన్లీ స్టేజ్ మీద చేసేది కాదు, మేకింగ్ అని నేర్చుకోగలిగితే అందరు అసిస్టెంట్లు అవ్వలేరు కదా. అవ్వకపోయినా యాజ్ ఎ డాన్సర్ నువ్వు పనిచేస్తున్నప్పుడు ఏం చేస్తున్నారు మాస్టర్స్ సీనియర్స్? మీరు రాకముందు వరకు డాన్సర్లు అంటే శివశంకర్ మాస్టర్ కానీ, ఆయన ముందు తరం సలీం మాస్టర్ గారు కానీ, వీళ్ళంతా కూడా ఈ ఇండస్ట్రీలో ఒక రాజపూజ్యం, అవును, రాజయోగం అనుభవించారు. ఆ జనరేషన్కి ఈ జనరేషన్కి డాన్స్ మాస్టర్కి ఉన్న గౌరవం ఎలా ఉందండి? అది గురుకులం. అప్పుడు గురుకులం అంటే ఆయన ఇంట్లో 20 మంది ఎప్పుడు సేవలు చేసుకుంటుంటారు. ఓకే. ప్రతిరోజు రిహార్సల్ జరుగుతుంటే వెనకాల చేతగానోడు కూడా నేర్చుకుంటూ ఉంటాడు, ఎగురుతుంటాడు. రేపైనా మనం ఆ ప్లేస్కి వెళ్ళి ఆడతాం కదా అట్లా. హీరాలాల్ మాస్టర్ అంటే నేను వినికిడి సలీం మాస్టర్, హీరాలాల్ మాస్టర్ వాళ్ళంతా మనం పుట్టక ముందు ఉన్న మాస్టర్లు వాళ్ళు, హీరాలాల్ మాస్టర్. సో వాళ్ళందరికీ రోజు ఒక 50 మంది ఇంట్లో ఉంటారు, గురుకులం లాగా. రోజు నేర్చుకుంటూనే ఉంటారు, ప్రాక్టీస్లు జరుగుతుంటాయి. 10 సినిమాలు వస్తే 10 సినిమాలకి 30 రోజులు 40 రోజులు నెల జీతాలకు పనిచేస్తుంటారు డాన్సర్లు. రోజు నేర్చుకునే వాళ్ళంట. ఈ కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఆయన వచ్చి కాళ్ళ మీద పడిపోతే వాళ్ళని కూడా చేర్చుకుంటా అంటే వాళ్ళ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఒక 10 ఏళ్ళ తర్వాత వాళ్ళు వచ్చి ఇక్కడ కలుస్తారు. అదొక గురుకులం లాగా. ఇప్పుడు అట్లా కాదండి. ఇప్పుడు అంతా ఆల్రెడీ మనం నచ్చలేదు డాన్సర్స్ని కేకలేసినా కూడా ఇమీడియట్గా మేకప్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. సో అంత పవర్ఫుల్గా ఉంటున్నారు డాన్సర్లు. ఎందుకంటే మనకి డాన్సర్స్ పేమెంట్స్ ఒకటి, ఫైటర్స్ పేమెంట్స్ ఒకటి, మిగతా టెక్నీషియన్స్ అందరికంటే కూడా ఎక్కువ ఉంటాయని చెప్పేసి. అవును, మెజిషియన్స్, డాన్సర్స్, ఫైటర్స్ ఇవి కంపల్సరీ వాళ్ళకి యూనియన్ ఒక రూల్ ఉంటుంది. సో పర్ డే ఇంత అని అట్లా ఉంటుంది అనమాట. 2 కాల్స్ చేస్తే పర్ డే 10,000 కూడా ఉంటుంది వాళ్ళ పేమెంట్స్. సో వాళ్ళది కలర్ వేసుకుంటే ఒకటి, వాటర్ పడితే ఒకటి, అన్ని రకరకాలు ఉంటాయి వాళ్ళకి. వాళ్ళ సొంత డ్రెస్సులతో ఒకటి, వాళ్ళు ఇస్తే వేరే అనమాట. అట్లా రకరకాలు వాళ్ళకి. అది బేటాలు బత్తాలు అంటారు, ఎక్స్పెన్సెస్లు అంటారు. ఇట్లా వాళ్ళకి మంచి అమౌంట్స్. ఇప్పుడు చాలా బాగా డాన్సర్స్ అందరూ మంత్లీ ఒక 4 రోజులు పనిచేస్తే కూడా ఒక మంచి శాలరీ తీసుకున్నట్టు పని చేసుకోవచ్చు, హ్యాపీగా ఉంటున్నారు. అప్పట్లో ఎలా ఉండదు, మా మాస్టర్ కాంట్రాక్ట్ ఇచ్చే వాళ్ళ సాంగ్ కింద తీస్తాం. లేదు, అప్పుడు కూడా యూనియన్ ఉండేది. మాస్టర్స్ దగ్గర అమౌంట్స్ వెళ్ళేవి. వాళ్ళ కమిషన్లు అని అయ్యని వాళ్ళు బ్యాలెన్స్ చేసి డాన్సర్లకి ఇంతని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు డైరెక్ట్గా యూనియన్కి వెళ్ళి తీసుకుంటున్నారు, లేదంటే వాళ్ళ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. కార్పొరేట్ అయిపోయింది, అంతా కార్పొరేట్ స్టైల్లో ఉంది. ఇంకోటి ఏంటంటే డాన్సర్స్కి మీరు అన్నట్టు ఫైటర్స్కి వీళ్ళకి స్పాట్ అమౌంట్స్ మీరు ఎప్పుడో ఇస్తామంటే ఒప్పుకోరు. ఇవాళ అయిపోగానే రేపు పొద్దున్న సెటిల్మెంట్ అవ్వాలి. సో ప్రొడ్యూసర్ డబ్బులు పక్కన పెట్టుకొని సాంగ్ స్టార్ట్ చేసుకోవాలి. అది వాళ్ళకి మంచిదే. ఎందుకంటే రిలీజ్ అప్పుడు ఫైట్ చేస్తూ వాళ్ళ వెనకాల తిరుగుతా వస్తుందో రాదో తెలియకుండా అవన్నీ చాలా ఉంటాయి కదా. అంటే అప్పట్లో ఉండేది. అప్పట్లో వెంటనే ఇచ్చేవాళ్ళు కదా రిలీజ్ వరకు. పాపం డాన్సర్లు డబ్బులు రాకుండా ఇబ్బంది పడేవాళ్ళు. కొన్నిసార్లు వచ్చేవే కదా కొన్ని డబ్బులు, అలా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు బాగా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఇప్పుడు యూనియన్ బాగానే చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. మేడం, ఇంకోటండి, అప్కమింగ్ రావాలనుకునే వాళ్ళకి, మీరు సినిమా ఫీల్డ్లోకి కొరియోగ్రాఫర్గా రావాలనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? ఏం లేదండి, ఒకటే. ఇప్పుడు అందరూ డాన్స్ చేసి స్టేజ్ల మీద చేయగానే కొరియోగ్రాఫర్లు అయిపోరు. కొరియోగ్రాఫర్ అనేది నాట్ ఓన్లీ స్టేజ్ మీద చేసేదే కాదు, మేకింగ్ అని నేర్చుకోగలిగితే డెఫినెట్గా ఎవరైనా షైన్ అవుతారు. దానికి ఎక్స్పీరియన్స్ కోసం కొంత పని చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఇప్పుడు వచ్చే డాన్సర్లు ఎవరైనా స్టేజ్లో ఎంత పోటుగాళ్ళైనా ఒకసారి సినిమా ఇండస్ట్రీకి వచ్చాక ఏదో ఒక మాస్టర్ దగ్గర కాస్త ట్రైన్ అయ్యి ఎలా చేస్తున్నారు, ఎలా ఉంటుందని కాస్త ఒక 2-3 years పనిచేసి కానీ చేస్తే వాళ్ళ ఫ్యూచర్ లైఫ్ టైం వాళ్ళు బిజీగానే ఉంటారు. లేదనుకో ఒక ఫ్లో వస్తుంది. అంటే ఎలా అంటే ఇప్పుడు ఒక కెమెరామెన్ రికమెండ్ చేస్తే ఆడు మాస్టర్ అయిపోతాడు. ఒక హీరో నువ్వు ఒక 4 రోజులు డాన్స్ నేర్పించగా నీకు మాస్టర్గా నా సినిమాలు ఇస్తానంటే ఇప్పిస్తాడు. మాస్టర్ కార్డు వేసేసుకుంటాడు. వన్స్ మాస్టర్ అయితే మన డాన్సర్గా చేయకూడదు, మళ్ళీ కార్డు రాసి ఇవ్వాలి. నాకు శక్తి లేదు, నేను మాస్టర్గా సక్సెస్ అవ్వలేకపోతున్నాను, సో మళ్ళీ నేను అగైన్ డాన్సర్గా వెళ్తానని. ఈ వేరియేషన్ కూడా అవసరం లేదు వాళ్ళకి. సో కరెక్ట్గా వాళ్ళు ఆన్ టైం వాళ్ళు అనుకున్నప్పుడు ఒక మాస్టర్ దగ్గరనో ట్రైన్ అవ్వడం. సపోజ్ వాళ్ళ మాస్టర్ దగ్గర అవకాశాలే, అందరు అసిస్టెంట్లు అవ్వలేరు కదా. అవ్వకపోయినా యాజ్ ఎ డాన్సర్ నువ్వు పనిచేస్తున్నప్పుడు ఏం చేస్తున్నారు మాస్టర్స్ సీనియర్స్, ఆ మేకింగ్ వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటూ దాన్ని కాస్త మోల్డ్ చేసుకున్నాక మాస్టర్లు అయితే బాగుంటుందని నా కోరిక, అంతే. లేకపోతే స్పాన్ తగ్గిపోద్ది. అవుతారు మాస్టర్లు, ఏదో వాడికి ఎక్కడ సుడి బాగుంటే పెద్ద క్లిక్ అయితే కెమెరామెన్లే తోసుకొస్తూ అక్కడక్కడ సక్సెస్ తర్వాత డాక్టర్ లాగా 10 మందిని చంపిన డాక్టర్ అవుతూ వస్తాడు కదా, అట్లా వీడు కూడా ఎదుగుతాడేమో. లేకపోతే ఫాస్ట్గా రాదు, చాలా కష్టం, అందరికీ రాదు, సుడి ఉంటే తప్ప.